టైం అనేది దగ్గరకు వచ్చింది. చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యా నేను, ఎలా అటెంప్ట్ చేస్తానో ఏంటో అనేసి. ఫస్ట్ థింగ్, కామ్ డౌన్. ఏం కాదు, ఓకేనా. హ్యాపీలీ యూ కెన్ గివ్ ద ఎగ్జామ్ అండ్ మంచి స్కోర్ వస్తుంది. ఈవెన్ టెన్షన్ పడితే ఏంటంటే టెన్షన్ లో మనకు వచ్చింది కూడా మర్చిపోతాం. సో చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ఉండండి, చాలా నార్మల్ గా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ తో ఉండండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో జేఈ ఎగ్జామ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అండ్ ఆల్సో వాట్ ఆర్ ద థింగ్స్ టు ప్రొహిబిటెడ్, తీసుకెళ్లకుండా ఏముండాలి, అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని ట్రిక్స్ నేను చెప్తా విత్ మై ఎక్స్పీరియన్స్. కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ తో మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ ఏంటి అంటే జేఈ ఎగ్జామ్ లో మీకు టైం సేవ్ చేస్తుంది, కొంచెం టైం సేవ్ చేస్తుంది, అండ్ అన్ని క్వశ్చన్స్ చూసేలాగా మనం చేయొచ్చు. అంటే ఉన్న 3 hours ని ఎగ్జామ్ లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ సెంటర్ గైడ్ లైన్స్. నెక్స్ట్, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి, థింగ్స్ టు క్యారీ ఏం తీసుకెళ్ళాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్, ఎగ్జామ్ గైడ్ లైన్స్. ట్రై టు రీచ్ ఎగ్జామ్ హాల్ అట్లీస్ట్ 2 hours బిఫోర్. అట్లీస్ట్ 2 hours బిఫోర్ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ మీకు కనుక లోకల్ ఎగ్జామ్ సెంటర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే 1 day బిఫోర్ ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ని చూసుకొని రండమ్మా, అది ఎక్కడ ఉంది ఏంటి అనేసి. స్పెషల్ గా చెప్తున్నా, టైర్ 1 సిటీస్ లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ గానీ, విజయవాడ గానీ, వైజాగ్ గానీ, టైర్ 1 సిటీస్ లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ముందే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే పొరపాటున ట్రాఫిక్ వల్ల గానీ, ఏమైనా ఇష్యూస్ వల్ల గానీ ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్ నేమ్ కొంచెం ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి. స్పెషల్ గా అయాన్ డిజిటల్స్ పడ్డవాళ్ళు, అయాన్ డిజిటల్స్ ఏ ఏరియానో చూసుకోండి ప్రాపర్ గా. అండ్ అట్లీస్ట్ 2 hours ముందు ఉంటే ఏంటంటే కొంచెం నీకు ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది, హడావిడి ఉండదు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడానికి. ఒక్కరోజు కొంచెం త్వరగా లేచి త్వరగా రెడీ అయ్యి ఆన్ టైం ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళండి. నెక్స్ట్, ఇన్విజిలేటర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వండి ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్, మీకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్, మెయింటైన్ సైలెన్స్. క్లాస్ రూమ్ లో లాగా గోల చేయమాకండి, సైలెంట్ గా ఉండండి ఎగ్జామ్ హాల్ దగ్గర, ఓకే. అండ్ థింగ్స్ ఏమేం క్యారీ చేయాలి, థింగ్స్ ఏమేం క్యారీ చేయాలి అంటే, అడ్మిట్ కార్డ్ బెటర్ టేక్ 2 to 3 కాపీస్. ఒక్కటే అనుకున్నాం కదా అనేసి ఒకటి తీసుకొని వెళ్ళాం కాదు, 2 to 3 కాపీస్ తీసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ లోనే మీకు కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటది, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో జాగ్రత్తగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి ఫిల్ చేయరమ్మా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, మీరు ఇక్కడే ఫిల్ చేస్తారు. ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ ఆల్సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో ఫోటో పెట్టాలి. ఏ ఫోటో పెట్టాలి అంటే, మీరు అప్లికేషన్ లో ఇచ్చిన ఫోటో మాత్రమే పెట్టాలి, వేరే ఫోటో పెట్టద్దు, ఓకేనా. ఆ ఫోటో ఒకటి పెట్టాలి ఖచ్చితంగా. ఒక అడ్మిట్ కార్డ్ లోపలికి తీసుకెళ్ళాలి ఫర్ షూర్. రిమైనింగ్ జస్ట్ మీ దగ్గర ఉంచుకోండి, అలా ఇంట్లోనో లేదంటే ఎవరో ఒకరికి ఇచ్చి మీ దగ్గర ఉంచుకోండి. ఎగ్జామ్ సెంటర్ కి ఒకటి తీసుకెళ్ళాలి. నెక్స్ట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి, ఒక చిన్న ఫోటో తీసుకెళ్ళాలి. అప్లికేషన్ లో ఇచ్చిన ఫోటోనే ఉండాలమ్మా ఇక్కడ కూడా. లేదు అంటే సాఫ్ట్ కాపీ ఉంటది కదా, సాఫ్ట్ కాపీ నుంచి మళ్ళీ ప్రింట్ అవుట్ తీసుకోండి. సేమ్ ఫోటో, మీరు అప్లికేషన్ కి ఏ ఫోటో అయితే ఇచ్చారో అది ఉండాలి. వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, అప్లికేషన్ లో ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చారో, ఆధార్ ఇస్తే ఆధార్, ఓటర్ ఐడి ఇస్తే ఓటర్ ఐడి, మీరు ఏదైతే అప్లికేషన్ లో ఇచ్చారో ఆ ఒరిజినల్ ఐడి క్యారీ చేయండి. అండ్ మార్క్స్డ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళద్దు, ఒరిజినల్ ఆధార్ కార్డే తీసుకెళ్ళండి ఆధార్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఓకేనా. నెక్స్ట్, ఒక బాల్ పాయింట్ పెన్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ వన్. అంటే ఇప్పుడు 5 rupees పెన్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ పెన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్పరెంట్ పెన్స్ ఎలా ఉంటది. అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లొచ్చు మీరు. వాటర్ బాటిల్స్ మీద ఎలాంటి స్టిక్కర్స్, ఎలాంటి లేబుల్స్ లేని ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లొచ్చు మీరు. ఇఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏం అక్కర్లే. మీరు క్యారీ చేయాల్సిన పేపర్ ఏదన్నా ఉంది అంటే అది అడ్మిట్ కార్డ్ పేపర్ మాత్రమే. అండ్ ఒరిజినల్ ఆధార్, జిరాక్స్ తీసుకెళ్ళమాకండి, ఓకే. ఇంకా ఈ థింగ్స్ టు క్యారీ ఏం తీసుకెళ్ళాలి అనేది డౌట్స్ ఏమన్నా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసరికి వియర్ లైట్ క్లోత్స్ అండ్ హాఫ్ స్లీవ్స్. ప్రిఫర్ హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ వద్దు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఫుల్ స్లీవ్స్ వద్దమ్మా, హాఫ్ స్లీవ్స్ ట్రై చేయండి. అబ్బాయిలు అయితే ఈవెన్ అమ్మాయిలైనా హ్యాపీలీ వేరే టీ షర్ట్, ప్లెయిన్ టీ షర్ట్, దాని మీద ఏ ప్రింట్స్, ఏ బొమ్మలు, ఏ టెక్స్ట్ ఉండదు. ప్లెయిన్ టీ షర్ట్ విత్ ఏ నార్మల్ ప్యాంట్. నెక్స్ట్, బెల్ట్ ఎలా ఉండదమ్మా, బెల్ట్ వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళాక తీయాల్సి వస్తుంది. సో బెల్ట్ ఎలా ఉండదు. అండ్ ట్రై టు వేర్ లైట్ క్లాత్స్. అండ్ షాల్స్ ఎలా ఉండవు. నెక్స్ట్, స్వెటర్స్ ఎలా ఉండవు, జాకెట్స్ ఎలా ఉండవు, ఏమి ఎలా ఉండవు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసేసి మీరు అనవసరంగా ఇబ్బంది పెడతారు. సో అదేమొద్దు. డ్రెస్ కోడ్ ఒకటే. ఈవెన్ అమ్మాయిలు పాసిబుల్ ఉంటే కుర్తీ పైజామా అంతే. నెక్స్ట్, అబ్బాయిలు అయితే జీన్స్ ప్యాంట్ అంతే. ఈవెన్ అమ్మాయిలైనా ఇఫ్ యూ ఆర్ కంఫర్ట్, సారీ అమ్మాయిలు అయితేనా కుర్తీ అండ్ ఒక నార్మల్ లెగ్గిన్,
అబ్బాయిలు అయితేనా నార్మల్ ప్యాంట్ విత్ టీ షర్ట్, సేమ్ అమ్మాయిలు కూడా కంఫర్ట్ ఉంటే నార్మల్ టీ షర్ట్ ప్యాంట్ అంతే అమ్మా, ఇంకా ఎక్స్ట్రా ఏమీ క్యారీ చెయ్యొద్దు, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ అవాయిడ్ క్లోత్స్ విత్ లార్జర్ బటన్స్, జిప్పర్స్, పాకెట్స్ ఇలాంటివి వేసుకోవద్దు. ఫుట్ వేర్ కూడా షూస్ వేసుకోవద్దు, షూస్ ఎలో ఉండవు, షూస్ వద్దు. నార్మల్ స్లిప్పర్ చెప్పలు ఉంటాయి కదా, నార్మల్ స్లిప్పర్ చెప్పలే వేసుకోండి. షూస్ గానీ సాక్స్ గానీ వేసుకుంటే అక్కడ తీపిచ్చేస్తారు. సో షూస్ సాక్స్ ఏమొద్దు, నార్మల్ స్లిప్పర్ వేర్ వేసుకోండి. నెక్స్ట్ నో మెటాలిక్ ఐటమ్స్ ఆర్ యాక్సెసరీస్ ఎలౌడ్. వాచెస్, బెల్ట్స్, వ్యాలెట్స్ ఏది ఎలా ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కేవలం ఇవి మాత్రమే ఫాలో అవ్వండి, ఎక్స్ట్రా ఏమీ వద్దు. అమ్మాయిలకు వచ్చేసరికి నో ఇయర్ రింగ్స్, నో బ్యాంగిల్స్, నో బ్రేస్లెట్స్, నో నోస్ రింగ్స్, నథింగ్. జ్యువెలరీ ఐటమ్ అనేది ఒక్కటి కూడా ఉండద్దమ్మా, ఓకేనా. ఈవెన్ యాంక్లెట్స్ ప్రతిదీ తీసేయాలి, జ్యువెలరీ ఐటమ్ ఒక్కటి కూడా ఉండదు, లేకుంటే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాక తీసేయాల్సి వస్తుంది అనవసరంగా, ఓకేనా. జస్ట్ మీకు ఒక టీ షర్ట్ ప్యాంట్ అంతే, విత్ యువర్ అడ్మిట్ కార్డ్. వాచెస్ కానీ నార్మల్ ఎనలాగ్ వాచెస్ ఏవి ఎలా ఉండవు మీకు. అండ్ అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి అమ్మ, బెల్ట్స్, వ్యాలెట్స్ ఏవి ఎలా ఉండవు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ చూసుకోండి, మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచెస్ ఏవి ఎలా ఉండవు. బ్లూటూత్ డివైజెస్, ఇయర్ ఫోన్స్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, గాగల్స్ స్పెక్ట్స్ ఎలా ఉంటాయి, గాగల్స్ ఎలా ఉండవు, ఓకే. నెక్స్ట్ ఏ పేపర్, రఫ్ పేపర్స్ నేను తీసుకోబోతా అంటే అక్కర్లేదు, రఫ్ పేపర్స్ అక్కడ వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకెళ్ళక్కర్లేదు రఫ్ పేపర్స్, ఓకేనా. ఫుడ్ ఐటమ్స్ ఏవి ఎలా లేదు. ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ లో మళ్ళీ దాహం వేసి అటు ఇటు డిస్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీద ఎలాంటి స్టిక్కర్, ఎలాంటి లేబుల్ ఉండకూడదు, ఓకేనా. చాలా జాగ్రత్త అమ్మా. రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్లొద్దు అనేసి. మళ్ళీ చెప్తున్నా, తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ మీరు ఆధార్ కార్డ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఒకటి, ఒక ట్రాన్స్పరెంట్ బాల్ పెన్, నార్మల్ పెన్ 5 రూపీస్ పెన్స్ ఉంటాయి ట్రాన్స్పరెంట్ వి, అవి పెన్, ట్రాన్స్పరెంట్ పెన్స్ అంటే ఏం లేదా, గ్లాస్ పెన్స్ ఉంటాయి కదా 5 రూపీస్ వి మనకి, అలాంటి పెన్స్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇవి తప్ప ఇంకా ఏవి ఎలో లేదు. స్పెషల్లీ అమ్మాయిలు బీ కేర్ఫుల్, నో జ్యువెలరీ ఐటమ్స్ ఏది కూడా ఎలో ఉండదమ్మా మీకు, ఓకేనా. అండ్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, ఆన్లైన్ లో ఎగ్జామ్ ఎలా రాయాలి అందరికీ ఐడియా ఉంది కదా. సో ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మీకు. హియర్ ఐ విల్ షో యూ, వెయిట్. ఇలా మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇలానే ఉంటుంది మీకు, ఓకేనా. పేజ్ ఓపెన్ అవ్వగానే అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. వైట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ విత్ గ్రీన్ కలర్, కొన్ని కలర్స్ ఉన్నాయి కదా మనకు అసలు. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ కలర్స్ మీనింగ్ చెప్తా చూడండి. సి, వైట్ కలర్, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. రెడ్ కలర్, క్వశ్చన్ చూసావు కానీ నువ్వు ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు. గ్రీన్ కలర్, ఆన్సర్ సెలెక్ట్ చేసావు. నెక్స్ట్ పర్పుల్ కలర్, యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ యూ మార్క్డ్ ఫర్ క్వశ్చన్ ఫర్ ద రివ్యూ, క్వశ్చన్ ని రివ్యూ కోసం మార్క్ చేసావు. నెక్స్ట్ పర్పుల్ విత్ గ్రీన్ అంటే ఏంటంటే నువ్వు ఆన్సర్ సెలెక్ట్ చేసావు బట్ రివ్యూ కోసం చేసావు. నాన్న ఇవి వాళ్ళు ఇచ్చారు కదా, వీటిని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుందాం. ఎగ్జామ్ లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చెప్పిన వీటి నేను కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇది కంప్లీట్ సక్సెస్ అయింది, అందుకనే మీకు కూడా సజెషన్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ నెంబర్ 1 ఓపెన్ చేశారు మీరు, ఓకేనా. ప్రతి క్వశ్చన్ కి చెప్తున్నా, క్వశ్చన్ నెంబర్ 1 ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే ఇక వైట్ వెళ్ళిపోతుంది, వైట్ ఉండదు. ఈ కలర్స్ కదా నీకున్నది, నీకు ఆ క్వశ్చన్ అసలు సంబంధం లేదు, నువ్వు చదవలే ఆ చాప్టర్, నీకు ఆ చాప్టర్ సంబంధం లేదు, లీవ్ దట్. ఆ క్వశ్చన్ వదిలేయండి, క్రాస్ వెరిఫికేషన్ కి కూడా రావద్దు అంటే రెడ్ కలర్ లో మారుతుంది, రైట్. లేదా నీకు ఆ క్వశ్చన్ పర్ఫెక్ట్ గా వచ్చు, పర్ఫెక్ట్ అసలు చేసావు, నీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చు, ఆన్సర్ పెట్టేసేయండి, గ్రీన్ కలర్ లోకి వస్తుంది, ఓకేనా. నువ్వు ఆ క్వశ్చన్ చూడగానే ఇదేదో తెలిసిన కాన్సెప్ట్ లా ఉంది, ఎండింగ్ లో ట్రై చేద్దాం అన్న థాట్ ఉంటుంది నీకు. ఎండింగ్ లో ట్రై చేద్దాం, ముందు మిగిలిన క్వశ్చన్స్ అన్ని చూద్దాం, ఎండింగ్ లో ట్రై చేద్దాం అన్న థాట్ ఉంటుంది. అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి, పర్పుల్ కలర్ వస్తుంది మీకు, ఓకేనా. లేదు క్వశ్చన్ ట్రై చేసేద్దాం, మనకు తొందర ఎక్కువ కదా, ఫస్ట్ క్వశ్చన్ కదా, చూడగానే క్వశ్చన్ ట్రై చేసేసావు, ఆన్సర్ వచ్చింది, బట్ నీకు ఏనా బీనా డౌట్ ఉంది. ఆన్సర్ డౌట్ ఉన్నప్పుడు ఏం సెలెక్ట్ చేస్తావు, ఆన్సర్ సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెడతావు. గుర్తు పెట్టుకోండి నాన్న, ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఈ కలర్ లో ఉన్నవి నువ్వు ఆన్సర్ పెట్టినట్టే, ఇది కౌంట్ ఇవేవి కౌంట్ రావు నీకు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ లో ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్సే, ఈ పర్పుల్ విత్ గ్రీన్ లో ఉన్నన్ని కూడా అటెంప్ట్ చేసిన క్వశ్చన్సే, ఓకేనా. సో ఇలా స్టార్ట్ చేయండి మీ పేపర్. అండ్ వన్స్ యూ ఆర్ డన్ విత్ ఆల్ ది క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ చూసేసిన తర్వాత ఇక మీకు ఇప్పుడు రకరకాల రంగులు కనబడుతుంటాయి కదా, రెడ్ కలర్ కనబడ్డదా, నువ్వు దాని జోలికి పోవద్దు. వేటి జోలికి పోవాలమ్మా నువ్వు, పర్పుల్ విత్ గ్రీన్ ఈ రెండింటినే క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన, ఈ రెండింటినే ఎప్పుడైనా ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ 2.5 hours లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి అంటే ఈ రెండింటి దగ్గరకే పోండి, దీని దగ్గరికి పోవద్దు, ఎందుకంటే నీకు అసలు చాప్టర్ తెలియదు కాబట్టి నువ్వు రెడ్ కలర్ పెట్టావు, దీనికి పోవద్దు.
గ్రీన్ కలర్ పెట్టిన వాటిని చాలా జాగ్రత్త, వాటి దగ్గరికి పోవద్దు. నువ్వు ఆన్సర్ పెట్టేసావు, 100% ప్రాబ్లం చేసి ఆన్సర్ పెట్టావు. డౌట్ ఉన్నవి పర్పుల్ విత్ గ్రీన్ పెట్టండి, 100% ఆన్సర్ పెట్టినవి గ్రీన్ కలర్ లోనే ఉంచండి. ఇలా ఈ కలర్స్, ఇచ్చిన కలర్స్ ని యూటిలైజ్ చేసుకోండి అమ్మా మీరు, ఓకేనా? సో దట్ మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే దీని జోలికి రావచ్చు. అలా కాకుండా అన్ని ఇది పెట్టి లేదా అన్ని ఇది పెడితే ఏమైతుందంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, డౌట్ వచ్చి మళ్ళీ చేస్తారు. ఈసారి మన దరిద్రానికి వేరే ఆన్సర్ వస్తుంది, వేరే ఆన్సర్ సెలెక్ట్ చేస్తారు పోయి. అందుకని బీ కేర్ఫుల్. ఫస్ట్ కరెక్ట్ పెట్టి తర్వాత రాంగ్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీ కేర్ఫుల్, వీటిని ఇలా యూటిలైజ్ చేసుకోండి. రెడ్ నీకు అసలు తెలియదు కాబట్టి దాన్ని రెడ్ కలర్ లో ఉంచావు. గ్రీన్ కలర్ నీకు ఆన్సర్ పర్ఫెక్ట్ గా వచ్చు కాబట్టి దీన్ని గ్రీన్ కలర్ లో ఉంచావు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నువ్వు ఎక్కడెక్కడ తిరగాలి అంటే ఈ రెండింటి మధ్యలోనే తిరగాలి, ఓకేనా? ఈ రెండింటి మధ్యలో తిరగాలి. ఇప్పుడు నేను మీకు ఒక డెమో చూపిస్తా, సేమ్ ఇలానే ఉంటుంది. మీకు ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేశాక ఇలా మీకు పేపర్ ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఇలా పేపర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టైమర్ స్టార్ట్ అవుతుంది. వెన్ ఎవర్ యు ఆర్ సాల్వింగ్ ద పేపర్, టైమర్ ని చూసుకుంటూ ఉండండి. ఆల్వేస్ టైం మ్యాటర్స్ అమ్మ. నీ క్వశ్చన్ చేస్తే సరిపోదు, ఆన్ టైమ్ లో చేయగలగాలి. టైం మ్యాటర్స్ ఆల్వేస్, ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ల్యాప్టాప్స్ అదే ఆన్లైన్ ఎగ్జామ్ ఫస్ట్ రాసే వాళ్ళు ఉంటే చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్. నీకు ఇలా కనబడితే రెండు ఆప్షన్లే ఇచ్చాడు, ఆప్షన్ 1 ఒకటే ఇచ్చాడు అనుకోవద్దు. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. మీకు మౌస్ ఉంటది, మౌస్ తో ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఇలా సైడ్ కూడా ఉంటాయి. మీకు ఇదే ఆరో మార్కెట్ సైడ్ ఉంటే ఇలా సైడ్ కి స్క్రోల్ డౌన్ చేయండి. ఫుల్ క్వశ్చన్ ఇస్తాడు వాడు, నీకు కనపడదు అంతే, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసావు, నీకు పర్ఫెక్ట్ గా వచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చు ఆన్సర్ పెట్టేసావు ఆప్షన్ 3. గుర్తు పెట్టుకోండి, ప్రతిది కూడా నువ్వు ఇలా పెట్టేసేసి నెక్స్ట్ కి వెళ్ళడం కాదు, పెట్టేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే కౌంట్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే నువ్వు ఆన్సర్ సెలెక్ట్ చేస్తే సరిపోదమ్మా. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి వచ్చావు, ఏదో చేసినట్టుంది, కొంచెం చేసినట్టుంది, ఎగ్జామ్ ట్రై చేసావు, ఎగ్జామ్ లో ఆన్సర్ వచ్చింది, బట్ నీకు 90 or 70 డౌట్, నీకు 90 or 70 డౌట్. సరే డేట్ చేసి 70 పెట్టావు, స్టిల్ నీకు డౌట్ ఉంది. ఏం చేస్తావు? సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టగానే ఇక్కడ ఏమైపోయింది? పర్పుల్ విత్ గ్రీన్ కలర్ లో వచ్చింది. సో దట్ నువ్వు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడికే వచ్చి వెరిఫై చేయాలి. ఈ క్వశ్చన్ చూసావు, అసలు నాకు ఈ చాప్టర్ తెలియదు, ఈ క్వశ్చన్ సంబంధం లేదు, చాప్టర్ తెలియదు, ఈ క్వశ్చన్ సంబంధం లేదు. ఏం చేస్తావు? నెక్స్ట్ కి వెళ్ళిపోతావు, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతావు. చూడండి అది రెడ్ కలర్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ కి వెళ్ళిపోయావు, అది రెడ్ కలర్ లోకి వచ్చేసింది, ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ అంతా చూసావు, నీకు ఇది ఆన్సర్ వచ్చేసింది పర్ఫెక్ట్ గా. నీకు ఇది చూడగానే నీకు ఏమనిపించింది అంటే ఇది చెయ్యొచ్చు, బట్ లాస్ట్ లో చేద్దాం, ఇప్పుడు నాకు రాదు, దీన్ని లాస్ట్ లో చేద్దాం అనిపించింది. అప్పుడు ఏం చేస్తారు? మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. స్పెషల్ గా చెప్తున్నాయి, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ నీ టోటల్ లో కౌంట్ వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ లో ఇది కౌంట్ వస్తుంది. ఇది నీకు కౌంట్ రాదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసావు, ఇక్కడ నువ్వు ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు. అండ్ ఇది చేసావు, ప్రాబ్లం ఆన్సర్ వచ్చింది ఆప్షన్ 3. తర్వాత అనుకున్నావు, సరే ఆప్షన్ 3 కాదు 4 అనుకున్నావు, 4 పెట్టేసేయండి, ఓకేనా? డన్. పెట్టేసి నీకు పర్ఫెక్ట్ గా వచ్చు, పర్ఫెక్ట్ గా పెట్టావు అన్న దగ్గర ఎక్కడికి వెళ్ళాలి? సేవ్ అండ్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా? లేదు నువ్వు ఆన్సర్ పెట్టావు బట్ డౌట్ఫుల్ గా పెట్టావు, డౌట్ఫుల్ గా పెట్టిన దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. ఇది నీకు తెలుసు, లాస్ట్ లో చేద్దాం అనుకున్నావు, ఎక్కడికి వెళ్ళాలి? మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. అబ్జర్వ్ నాన్న, ఇవి ప్రతి క్వశ్చన్ కలర్స్ మారుతూ ఉన్నాయి, రైట్? సో వన్స్ యు ఆర్ డన్ విత్ ద ఎగ్జామ్, నీకు ఎప్పుడైతే 2.5 hours లో ఎగ్జామ్ కంప్లీట్ చేయమన్నా కదా, 2.5 hours లో ఎగ్జామ్ అయిపోయాక ఇక దీన్ని చూడండి, దీన్ని చూసి నువ్వు స్పెషల్ గా ఎక్కడికి వెళ్ళాలి అంటే వీటి దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి, వీటి దగ్గరికి వెళ్ళండి అమ్మా. ఇలా టచ్ చేస్తే చాలు నీకు ఆ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది. ఆ క్వశ్చన్ చూసుకొని ఏదైతే క్రాస్ వెరిఫై ఉందో అది ఆన్సర్ పెట్టుకోండి. ఇంకా పర్పులేనా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ పర్పుల్ విత్ గ్రీన్, పర్పుల్ లోనే నువ్వు ఉండాలి. మళ్ళీ నువ్వు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ జోలికి కానీ వెళ్ళొద్దు, టైం వేస్ట్ అవుతుంది, మార్కులు తగ్గుతాయి. మొత్తం పేపర్ సెకండ్ టైం చూడొద్దు, నీకు డౌట్ ఉన్నవి మాత్రమే సెకండ్ టైం చూడు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నువ్వు పర్ఫెక్ట్ గా చేసావు, నీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ తెలుసు, 100% ఇది కరెక్ట్ రాసి ఇచ్చేస్తా నేను అన్నది సేవ్ అండ్ నెక్స్ట్ కి పెట్టండి. మేడం చెప్పింది కదా అనేసి ప్రతిదీ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళదు, ఎగ్జామ్ లో టైం ఉండదు. సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ సెక్షన్ కి 10 క్వశ్చన్స్ మాత్రమే మాక్సిమం పెట్టాలి, మిగిలినవి ఐదర్ రెడ్ ఆర్ గ్రీన్. అంటే ఏంటంటే నీకు ఆన్సర్ వచ్చి నువ్వు దాని జోలికి పోవు, లేదా నీకు అసలు తెలియక దాని జోలికి పోవు, ఓకేనా? అలా అయితే నీకు ఎగ్జామ్ లో ఉన్న 3 hours యూటిలైజ్ అవుతాయి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ సాల్వింగ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆల్వేస్ టైమర్ ని చూసుకుంటూ ఉండండి. బీ కేర్ఫుల్ విత్ దట్ టైం. 3 hours లో అయిపోవాలమ్మా. తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రేయర్ చేసినా టైం తిరిగి రాదు మీకు. 3 hours అయిందా ఆటోమేటిక్ గా విండో క్లోజ్ అయిపోతుంది, మనం ఏం చేయలేము, ఓకే? మేజర్ అందరికీ ఉండే డౌట్ ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాను. ఈ రెండు నీ కౌంట్ అయితే గ్రీన్, పర్పుల్ విత్ గ్రీన్, ఈ రెండు కూడా నువ్వు అటెంప్ట్ చేసినవే, ఓకే? 2.5 hours లో ట్రై టు సీ ఆల్ ది క్వశ్చన్స్.
అన్ని క్వశ్చన్స్ చూడడానికి ట్రై చేయండి. నీకు ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయబుద్ది అయింది, డైరెక్ట్లీ గో ఫర్ మ్యాథ్స్. మ్యాథ్స్ కి వెళ్ళేసేసి మ్యాథ్స్ చేయండి. లేదా నీకు ఫస్ట్ కెమిస్ట్రీ చేయబుద్ది అయింది, డైరెక్ట్లీ గో ఫర్ కెమిస్ట్రీ. నీకు ఏదైతే చేయబుద్ది అయిందో డైరెక్ట్ గా అది ఓపెన్ చేసి అవి చేయండి. సో ఈ కలర్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అర్థమైంది కదా. ఇవేమి జస్ట్ నార్మల్ ఇవ్వడు, ఇలా మనం యూటిలైజ్ చేసుకోవడానికి. ఇక నువ్వు ఎలా అయితే పెట్టావో రెడ్లు వచ్చాయా, ఇక రెడ్ల జోలికి నువ్వు పోవద్దు, గ్రీన్లు జోలికి కూడా పోవద్దు, గ్రీన్లు కూడా పోవద్దు. గ్రీన్ కరెక్ట్ గా 100% పెట్టిన ఆన్సర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, పర్పుల్ విత్ గ్రీన్, ఈ రెండే చూడాలి. పర్పుల్ విత్ గ్రీన్ దేనికి పెట్టాలి, నీకు బాగా చేసావు ఆన్సర్ డౌట్ ఉంది, పర్పుల్ విత్ గ్రీన్. నువ్వు ఈ కాన్సెప్ట్ తెలుసు బట్ లాస్ట్ లో చేద్దాం అనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 3D నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంది, లెంత్ ఉంటది ప్రాబ్లం, నీకు తెలుసు ఇదంతా లాస్ట్ చేద్దాం అనుకున్నావు, పర్పుల్ లో పెట్టండి దాన్ని. సో దట్ ఏంటంటే మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇలా చూడగానే ఒక విజువల్ క్లారిటీ వస్తుంది, నువ్వు ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేసావు ఎన్ని చేయలేదు ఇక్కడ నీకు కనబడుతూ ఉంటదమ్మా. ఈ రెండు కూడా నీకు కౌంటెడ్, మళ్ళీ చెప్తున్నా ఈ రెండు కౌంటెడ్. ఆన్సర్డ్ కౌంటెడ్, పర్పుల్ విత్ గ్రీన్ ఉన్నది కూడా నీకు కౌంటెడ్, ఇవేవి నీకు కౌంటెడ్ కాదు. అండ్ 2.5 hours లో ఇది జీరోకి వెళ్ళిపోవాలి, అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఇది జీరోకి వెళ్ళిపోవాలి 2.5 hours లో. ఓకేనా, ఇలా ఎగ్జామ్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ మాక్ టెస్ట్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే వెరీ గుడ్. ఆర్ ఎల్స్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్క మాక్ టెస్ట్ అన్నా ఇచ్చేళ్ళండి అమ్మా, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది, 3 hours ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీతో ట్రై చేయండి, ఎగ్జామ్ లో మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సెకండ్ టైం రివైజ్ కి వెళ్ళే దగ్గర చాలా టైం సేవ్ అవుతుంది. ఓకేనా, సో క్లియర్. డ్రెస్ కోడ్ ఏంటి, ఎలా ఉండాలి, ఏమేం థింగ్స్ క్యారీ చేయాలి, ఏమేం థింగ్స్ క్యారీ చేయకూడదు, ఎగ్జామ్ సెంటర్ కి ఎప్పుడు వెళ్ళాలి, అన్ని క్లియర్ కదా. నో మోర్ డౌట్స్ రైట్. చాలా పీస్ఫుల్ తో, మెంటల్ పీస్, చాలా పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయండి అమ్మా, యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. సగం స్ట్రెస్ తోనే సగం టెన్షన్ తోనే చాలా మంది మార్కులు పోగొట్టుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి రా, అందరికీ టఫ్ వస్తే నీకు టఫే, అందరికీ ఈజీ వస్తే నీకు ఈజీనే పేపర్. అండ్ నీతో పాటు అందరూ అటెంప్ట్ చేస్తున్నారు, యు ఆర్ నాట్ అలోన్ రైట్, మెనీ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ అలాంగ్ విత్ యూ, చాలా మంది రాస్తున్నారు. నీకున్న టెన్షన్ అందరికీ ఉంటది, బట్ ఆ టెన్షన్ ని ఓవర్కమ్ చేసుకొని ఎగ్జామ్ ఎలా రాసామనేది మనకి మ్యాటర్స్ అక్కడ. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్, జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్స్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ రిలేటెడ్ టు JEE, do let me know in the comment section. Thank you so much everyone, bye bye.